ఉదయం న్యూస్. జగ్గయ్యపేట స్మైలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 70 ఏళ్ల కొండపోలు వెంకట్రావమ్మకు సరైన వైద్యం అందకపోవడంతో బంధువులు డాక్టర్ను ప్రశ్నించగా ఆసుపత్రి సిబ్బంది వారిపై దాడికి పాల్పడ్డారు. సిబ్బంది మీకేం ఎక్కువ మాట్లాడితే న్యూసెన్స్ కేసు పెడతామంటూ బెదిరించారని బంధువులు ఆరోపించారు. దీనికి నిరసనగా ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. మరి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? హాస్పిటల్లో క్వశ్చన్ చేసినందుకు మెయిన్ డాక్టర్ పారిపోయింది. మెయిన్ డాక్టరే పారిపోయింది ఇక్కడ నుంచి క్వశ్చన్ చేసినందుకు. మళ్ళీ వెనకాల మేము ఆ మేడం ఆన్సర్ చెప్తా ఉంటే మా వెనకాల మాకు తెలియకుండా వీడియోలు తీయటం. అసలు మా పర్మిషన్ లేకుండా మా వీడియోలు తీయటం ఏంటండి? వీళ్ళు హాస్పిటల్లో వీడియోలు తీసుకుంటూ కూర్చుంటారా? చెప్పండి. ఫోన్ ఇప్పుడు మాకేమైనా జరగచ్చు, మా పేషెంట్కి ఏమైనా జరగచ్చు. పోలీసులు వచ్చారు, జస్ట్ ఒక కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. మాకైతే న్యాయం కావాలి. మాకేమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? అసలు నా పేషెంట్ సేఫ్గా ఉండాలి, చూసుకోండి. మరి అయితే మేము నీకేంటి మరి? చందు స్టేట్మెంట్ అది కూడా పేషెంట్ చంపేసినా కానీ రెస్పాన్సిబిలిటీ అంటే మేము చెప్పలేము. సర్చ్ చేస్తే స్మైలీ అనే ఈ హాస్పిటల్ కనిపించింది మాకు. ఓకే అనేసి ఈ హాస్పిటల్కి సెండ్ చేస్తాం. స్మైలీ ఇదే ఈ హాస్పిటల్కి సెండ్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత నైటే ట్రీట్మెంట్ బాగాలేదంట. అంటే బాగాలేదు అంటే ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ అంటే ఒకళ్ళేమో ఫుడ్ తినమంటారు, ఒకరు ఫుడ్ తినొద్దు అంటారు. పేషెంట్ చూస్తే సివియర్ కండిషన్. అది ఎక్స్క్యూజ్ చేస్తాం. ఓకే, అందుకే మాకు భయం వేసి మేమేం చేస్తామంటే ఈరోజు హాస్పిటల్లో చీఫ్ డాక్టర్తో మాట్లాడదాం అనేసి హాస్పిటల్కి వచ్చాం. చీఫ్ డాక్టర్ ఎవరో ఎస్వి స్వామినో రమణనో ఎవరో మాట్లాడాం ఆయనతో. మేమైతే కేర్ తీసుకుంటాము, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. సరే ఓకే అనేసి మేము కాంప్రమైజ్ అయ్యి చెప్పాము. మీరు ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు, ఇట్లా పేషెంట్ సఫర్ అవుతున్నారు, ఆయాసం ఎక్కువ ఉందనేసి చెప్పాం. అది అయిపోయింది. అంతా సార్ట్ అవుట్ చేసి మేము ఇంటికి వెళ్దామని బయలుదేరేలోపు మళ్ళీ మా వాళ్ళు పిలిచారు. ఏమైందా అని చూస్తే సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. సేమ్ ప్రాబ్లం అంటే మళ్ళీ ఆయాసం వస్తుంది, మళ్ళీ పడిపోయింది. మళ్ళీ మేము క్వశ్చన్ చేస్తాం, ఏంటండి డబ్బులు తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ ఏంటి ఇలా ఉందని క్వశ్చన్ చేసినందుకు డాక్టర్స్ అందరూ సెన్స్ ఉందా అని మాట్లాడుతున్నారు. నేను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అండి. నేను బెంగళూరులో కెంపేగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అటెండెంట్గా వర్క్ చేస్తాను. ఒక ఎంప్లాయీని పెట్టుకొని ఒక డాక్టరు కామన్ సెన్స్ లేకుండా సెన్స్ ఉందా అని మాట్లాడతారా? చెప్పండి. అది అయిపోయింది. యూనిఫామ్ లేదు, ఐడి కార్డ్ లేదు, స్టెథోస్కోప్ లేదు. డాక్టర్ అని వచ్చింది. నేను అడిగాను అసలు మీరు ఎవరు అనేసి. అంటే మీకు సెన్స్ ఉందా అంటుంది. కిందకు వచ్చిన తర్వాత సరే మాట్లాడతారండి అని కిందకి పిలిచి ఇద్దరు డాక్టర్స్ మరి ఎవరో తెలియదు వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చేసి సీసీటీవీ లాగా పెట్టేశారు. వీడియో కాన్ఫరెన్స్ లాగా పెట్టేశారు. మేమేమైనా తీవ్రవాదులు అయిపోయినట్టు, డబ్బులు తీసుకుని పారిపోతున్నట్టు అందరూ వీడియోలు తీస్తున్నారు. ఏంటి అని క్వశ్చన్ చేసినందుకు, పేషెంట్కి ఎందుకు సరిగ్గా ట్రీట్మెంట్ లేదు అని అడిగినందుకు మా వాళ్ళ మీద స్టాఫ్ మొత్తం ఏడ్చండి. వాళ్ళందరూ కొట్టడానికి వస్తున్నారండి. మాకు న్యాయం కావాలి. ప్లస్ ఆల్రెడీ చాలా ఉన్నాయండి. ఏంటి ఏదిటి నేను చూపిస్తాను. ఇదిగోండి మార్నింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వాస్తవం ఫ్రమ్ స్మైలీ హాస్పిటల్. కడుపులో నొప్పి అని చెప్పి గర్భసంచి తీసేస్తారంట. మాకు తెలిసినా కానీ ఈ హాస్పిటల్ పేషెంట్ని, నేను ఒక చదువుకున్న ఎంప్లాయీని కాబట్టి గాసిప్స్ని ట్రస్ట్ చేయకూడదు అనేసి నేనేం చేశాను అంటే జాయిన్ చేశాను. జాయిన్ చేసినందుకు మాకు రిజల్ట్ ఏంటంటే హాస్పిటల్ యాజమాన్యం మొత్తం వచ్చి కొట్టడానికి వస్తున్నారు. ప్లస్ ఇక్కడ డాక్టర్ పారిపోయారు. ఆ డాక్టర్ కూడా మాకు కావాలి. ఇది సార్, థ్యాంక్ యూ. మీరు మాకు న్యాయం చేస్తారనేసి ట్రస్ట్ చేస్తే నేను మీకు కాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మొదటగా ట్రీట్మెంట్ చేసిన ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ పేరు అడిగేలోపు పారిపోయిందండి. ఈ నుంచి హాస్పిటల్లో నుంచి వెళ్ళిపోయింది. ప్లస్ వీళ్ళకి తెలుసండి, వీళ్ళ న్యూసెన్స్ చేసింది. అక్కడ ఉన్న వ్యక్తులు న్యూసెన్స్ చేశారు. అక్కడ వీళ్ళు డీలింగ్స్, మళ్ళీ పోలీసులు వచ్చినా కానీ ఫోన్ వదిలిపెట్టకుండా డీలింగ్స్ ఇక్కడికిక్కడే అమౌంట్లు ఇచ్చుకుంటా వాళ్ళు మేము న్యూసెన్స్ చేసామని కంప్లైంట్స్ అంటాం. మళ్ళీ మేము వాళ్ళ న్యూసెన్స్ చేసింది వాళ్ళు కదా. ఫస్ట్ మా మీద ఫైట్ చేయడానికి వచ్చింది వాళ్ళు. మేము క్వశ్చన్ చేసినందుకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పకుండా మా మీద ఫైట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు ఫైట్ చేసి కాక మా మీద తిరిగి కేసు పెడతా అంటున్నారు. కాకపోతే న్యూసెన్స్ చేసి సర్లే